ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 5వ అధ్యాయము. ఒకసారి హరిబాబు తన తల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి దారిలో షిరిడీ వచ్చాడు. సాయి అతని వద్దనున్న డబ్బంతా దక్షిణగా తీసుకుని ఇంటికి వెళ్ళు, రామేశ్వరం నీ కోసం వస్తుంది, నువ్వు వెళ్లకుంటే మరణిస్తుంది అన్నారు. అతడిల్లు చేరేసరికి అతని తల్లి నిరాహారి అయి, బాబా నువ్వు మహాత్ముడివైతే నా బిడ్డ తిరిగి రావాలి అని రోజూ ప్రార్థిస్తున్నదని తెలిసింది. తల్లి రామేశ్వరం అంత పవిత్రమైనదని బాబా భావము. సాటే షిరిడీలో తాను కొన్న స్థలం చూడటానికి తన భార్యను బయలుదేరమన్నాడు. ఇంతలో అతని మామగారు ఆడపిల్ల స్థలం చూసేదేమని అడ్డు చెప్పటంతో ఆమె రానన్నది. తన మాట కాదన్నదన్న కోపంతో ఆమెను కొట్టడానికి కొరడా తీసుకున్నాడు. ఆ క్షణమే అతనిని మసీదు రమ్మనమని బాబా కబురు పంపారు. అతడు వెళ్ళగానే ఆయన, ఏమిటి నీ గోల, అమ్మాయి స్థలం చూడకపోతే ఏమి అని మందలించారు. తన ఇంట జరిగే ప్రతిదీ ఆయనకు తెలుస్తుందని సాటే గుర్తించాడు. అలాగే ఒకసారి శ్రీమతి ప్రధాన్ ఆయనకు పాదపూజ చేస్తుండగా, నువ్వు వెంటనే ఇంటికెళ్ళు అన్నారు బాబా. ఆమె వెళ్ళేసరికి పాప గుక్కబట్టి ఏడుస్తున్నది. ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వెళ్ళింది. ఇప్పుడు పూజ పూర్తి చేసుకో అన్నారు సాయి. నూల్కర్ మొదటిసారి షిరిడీ వెళుతూ దక్షిణగా 20 రూపాయలు బాబాకు సమర్పించాలి అనుకున్నాడు. సాయిని దర్శించి ఆయన కళ్ళలోకి చూస్తూనే అంతటి మహాత్ముని దర్శించుకోగలగటం మహాభాగ్యం అనుకున్నాడు. బాబా వెంటనే దక్షిణ కోరారు. అతడొక బంగారు నాణెం ఇచ్చాడు. సాయి దానిని త్రిప్పి చూస్తూ దీని విలువెంత అన్నారు. 15 రూపాయలు అన్నాడు రోల్కర్. సాయి దానిని తిరిగిచ్చి, ఇది నీ ఉంచుకొని రూపాయలివ్వు అన్నారు. అతడిచ్చిన 15 రూపాయలు తీసుకొని, నాకు 10 రూపాయలే ముట్టాయి, ఇంకొక 5 రూపాయలు ఇవ్వు అన్నారు. అతడిచ్చాడు. ఆ విధంగా అతడివ్వదలిచిన 20 రూపాయలు తీసుకున్నారు బాబా. అలాగే శ్రీమతి బాపత్ 4 అణాలు ఇచ్చినప్పుడు ఆయన నవ్వుతూ, మిగిలిన 4 అణాలు ఇవ్వకుండా ఈ పేద బ్రాహ్మణుని ఎందుకు మోసగిస్తావు అన్నారు. ఆమె సిగ్గుపడి మరొక 4 అణాలు ఇచ్చింది. కారణం మొదట ఆమె 8 అణాలు ఇవ్వాలనుకుందట. ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామా పేరిట 2 రూపాయలు మనీ ఆర్డర్ పంపాడు. అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్లారు. ఆయన సర్వజ్ఞతను పరీక్షించాలని శ్యామ ఆ కాసులు మసీదు ముంగిట పాతిపెట్టాడు. ఆయన వాటి విషయమై ఏమీ అనలేదు. 6 మాసాల తర్వాత శ్యామ ఇంట దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. అతడు బాబాతో మొరబెట్టుకుంటే ఆయన నవ్వుతూ, నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను. నావి 2 రూపాయలు పోయి 6 నెలలైంది, నేనెవరికి చెప్పుకోవాలి అన్నారు. ఇంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అన్నాడు శ్యామ. నీలాంటి ఉద్యోగికి అదెంతో, నాలాంటి ఫకీరికి 2 రూపాయలంతే అన్నారు సాయి. కర్మసూత్రము ఎంత సూక్ష్మమో. అందరినీ దక్షిణ అడిగిన బాబా కొలంబేను మాత్రం అడగలేదు. తాను తాగుడు మానినందుకు సాయి తననలా గౌరవించారని అతడు గొప్పలు చెప్తున్నాడు. సాయి వెంటనే అతడిని పిలిపించి 2 రూపాయలు అడిగి తీసుకున్నారు. గర్వం కూడా దోషమే. మరొక భక్తుడు సాయి దక్షిణ కోరితే లేదని చెప్పవచ్చని తన దగ్గరున్న డబ్బు కొలంబే వద్ద దాచాడు. వారిద్దరూ మసీదుకి చేరగానే సాయి అతడికి కొలంబేను చూపి అతని వద్ద తీసుకొని 2 రూపాయలు దక్షిణివ్వు అని చెప్పి తీసుకున్నారు. దాసగును షిరిడీ వెళుతుంటే కోపర్గావులోని స్టేషన్ మాస్టర్ సాయిని పిచ్చి ఫకీరని నిందించాడు. బాబాను స్వయంగా చూసి మాట్లాడమని చెప్పి దాసగును అతనిని షిరిడీ తీసుకొచ్చాడు. సాయి మసీదులోని కుండలన్నీ బోర్లిస్తున్నారు. కారణమడిగిన స్టేషన్ మాస్టర్తో, నా దగ్గరకొచ్చే కుండలన్నీ తలకిందులుగానే వస్తున్నాయి అన్నారు. అందమైన అవిశ్వాసంతో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కుండలు. వాటిని జ్ఞానంతో నింపటం సాధ్యం కాదు. విశ్వాసంతో కానీ, కనీసం జిజ్ఞాసతో కానీ వచ్చేవారి హృదయాలు సరైన కుండలు. వాటిని నింపవచ్చు. కానీ చిత్రము, ఆ మాటతో సాయి అతని హృదయం అనే కుండను సరిచేశారు. ఒకడు సాయి నిష్కారణంగా కోపించడం చూసి ఆయన పిచ్చివాడని తలచి తానిచ్చిన దక్షిణంతా తిరిగి తీసుకోవాలి అనుకున్నాడు. కానీ బాబా అతడు అడగకముందే అతని భార్యకు పైకమిచ్చి, ఇంతవరకు మీరిచ్చిన దక్షిణ నాకొద్దు, తీసుకో అన్నారు.